మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. పశ్చిమ బెంగాల్ సర్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడంతో రేషన్, సామాజిక పింఛన్లు నిలిపివేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రజల సంక్షేమ పథకాలకు ముప్పు వాటిల్లకూడదని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ సర్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించడంపై, రేషన్, సామాజిక పింఛన్లు నిలిపివేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులకు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, పశ్చిమ బెంగాల్లో జరిగిన సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితా నుంచి తొలగించబడిన వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేయచ్చా లేదా అనే అంశంపైన సుప్రీంకోర్టు పిటిషన్ విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాక్షి, జస్టిస్ వి మోహనాలతో కూడినటువంటి ధర్మాసనం కేంద్ర ఎన్నికల సంఘం అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మళ్ళీ తదుపరి విచారణ జూలై 25కు వాయిదా వేసింది. ప్రసేంజిత్ బోస్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి ఈ పిటిషన్ లో ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించినంత మాత్రాన వారికి రేషన్, అదేవిధంగా అన్నపూర్ణ పథకం, కుల ధృవీకరణ పత్రాలు, ఇతర సామాజిక పెన్షన్లు, ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేయకూడదు. ఆ విధంగా పశ్చిమ బెంగాల్ ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇవ్వకుండా నిలిపివేస్తుంది. కాబట్టి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేయాలంటూ పిటిషనర్ వాదించారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకర్ నారాయణన్ వాదిస్తూ పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ పైన దాదాపు 34 లక్షల అప్పీళ్లు ప్రత్యేక ట్రిబ్యునల్ ముందు పెండింగ్ లో ఉన్నాయి. కేవలం 38,000 మాత్రమే ఇప్పటి వరకు కూడా పరిష్కారం అయ్యాయి. మొత్తం 19 ట్రిబ్యునల్స్ ఉన్నప్పటికీ కూడా 2 న్యాయమూర్తులే ఇప్పటికీ పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాజీనామా చేశారు కొంతమందిని కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్ బాక్సీ స్పందిస్తూ గతంలో బీహార్ ఎస్ఐఆర్ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఓటు హక్కుపై నిర్ణయం తీసుకునే అధికారం ఎన్నికల సంఘానికి ఉన్నప్పటికీ ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని, సిటిజన్షిప్ ను తేల్చే అధికారం ఈసీకి లేదు. ఆ విషయాన్ని పౌరసత్వ చట్టం కింద కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు రిఫర్ చేయాల్సి ఉంటుందని మాత్రమే ఆయన చెప్పారు. అయితే పౌరసత్వ సమస్యలు పూర్తిగా తేలే వరకు ఆర్టికల్ 142 కింద దాన్ని ఉపయోగించి బాధితులకు సంక్షేమ పథకాలు అందేలాగా చూడాలి. అలాగే ఈ ట్రిబ్యునల్ తీర్పులు, ఎస్ఓపీలు వెబ్సైట్లో పెట్టి పారదర్శకత పెంచాలని కూడా కోరారు. పాస్పోర్ట్ ఉన్నప్పుడు పౌరసత్వ నిరూపణకు అన్ని పత్రాలు ఎందుకు అడగాలని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే శంకరి, ఇందులో ఏదైతే 34 లక్షల అప్పీళ్లు పెండింగ్ లో ఉండగా కేవలం 19 ట్రిబ్యునల్ మాత్రమే పనిచేస్తుండటం వ్యవస్థలోని తీవ్రమైనటువంటి లోపాన్ని సూచిస్తుంది. ఈ వేగంతో వెళ్తే అప్పీలు పరిష్కారం కావడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. కాబట్టి ఈలోగా పేద ప్రజలకి సంక్షేమ పథకాలు నిలిపివేస్తే వారు తీవ్రమైనటువంటి ఆర్థిక, సామాజిక ఇబ్బందులకు గురవుతారు. అందుకే తుది తీర్పు వచ్చే వరకు ప్రజల హక్కులను రక్షించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసినట్లు ఈ ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, పర్యవేక్షించడం మాత్రమే ఎన్నికల సంఘం యొక్క బాధ్యత. అయితే ఓటర్ల జాబితాలో పేరు లేనంత మాత్రాన ఒక వ్యక్తి పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం ఈసీకి లేదని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పటికీ బెంగాల్ ప్రభుత్వం మాత్రం కొంతమందికి ఈ యొక్క ప్రజా ప్రయోజనాలను నిలిపివేసింది. ఏదైతే ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా నిలిపివేసింది. సో పౌరసత్వాన్ని కేవలం పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మాత్రమే నిర్ధారించగలదు. కాబట్టి ఈసీ నిర్ణయాన్ని బేస్ చేసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను కట్ చేయడం చట్టబద్ధం కాదు అనేది పిటిషనర్ వాదన. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్ కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.